తెలంగాణలో పంచాయతీ ఎన్నికల కోసం కసరత్తు వేగం పెరిగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు, ఓటర్ల తుది జాబితా తయారీపై దృష్టి సారించింది. ఈ ప్రక్రియలో భాగంగా గ్రామాల వారీగా ఫోటో ఓటర్ల లిస్టును సిద్ధం చేసి ప్రదర్శించాలని పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో స్థానిక సమరానికి తొలిఘట్టం రెడీ అవుతోంది. ఈ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరగకపోయినా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ తమ అనుకూల అభ్యర్థులను గెలిపించి పట్టు సాధించాలని చూస్తున్నాయి. దాంతో రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం ఊపందుకుంది. గ్రామాల్లోనే తేల్చుకుందామంటూ సవాలు విసురుతున్నారు. 2024 జనవరి 31న సర్పంచ్ల పదవీకాలం ముగిసినా ఇంకా ఎన్నికలు జరగకపోవడంతో అనేక పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. వాదనలు కొనసాగిన తర్వాత సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇదే సమయంలో బీసీ రిజర్వేషన్ల అంశం కేంద్రం, రాష్ట్రపతి స్థాయిలో పెండింగ్ లో ఉంది. కాంగ్రెస్ మాత్రం బీసీలకు 42% టికెట్లు ఇవ్వాలని చూస్తోంది. ఆగస్టు 28 ముసాయిదా ఓటర్ల జాబితా గ్రామాల్లో ప్రదర్శన, ఆగస్టు 29 మండల స్థాయి రాజకీయ పార్టీలతో సమావేశం, ఆగస్టు 30 అభ్యంతరాల స్వీకరణ, ఆగస్టు 31 ఫైనల్ ఓటర్ల జాబితా విడుదల. తదుపరి 1-2 రోజుల్లోనే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఎన్నికలు 2 లేదా 3 దశల్లో జరిగే సూచనలున్నాయి. కేటీఆర్ కాంగ్రెస్ పై దూకుడుగా వ్యాఖ్యలు చేస్తే కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గట్టి కౌంటర్లు ఇస్తారు. రేషన్ కార్డులు, రుణమాఫీ, మహిళల ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు వంటి పథకాలతో ప్రజలు తమ వైపు ఉన్నారని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. మరోవైపు బీఆర్ఎస్, బీజేపీ మాత్రం కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి జరగలేదని విమర్శలు మోస్తున్నాయి. 42% బీసీ రిజర్వేషన్ల బిల్లు తెలంగాణ అసెంబ్లీ ఆమోదించినా కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీన్ని అమలు చేయాలని కాంగ్రెస్ తో పాటు ఇండియా కూటమి ఢిల్లీలో ఆందోళనలు నిర్వహిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం మంత్రుల కమిటీని ఏర్పాటు చేసి న్యాయపరమైన సూచనలు తీసుకుంటోంది. ఇదే అంశంపై కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో కంటోన్మెంట్ బైపోల్లో నిరాశ ఎదుర్కొన్న బీఆర్ఎస్ ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో తిరిగి శక్తి ప్రదర్శించాలనుకుంటోంది. కేటీఆర్ గ్రామీణ శ్రేణులను చురుకుగా మార్చే ప్రయత్నంలో ఉన్నారు. అయితే కేసీఆర్ ప్రజల్లో కనిపించకపోవడం పార్టీ లోపలే ఉన్న ఆధిపత్య పోరు బీఆర్ఎస్ కు మైనస్ అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక బీజేపీ, బీఆర్ఎస్ నేతలను ఆకర్షించి తమ బలం పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. కొన్ని కీలక నేతలు ఇప్పటికే కమలంలో చేరారు. సాధారణంగా అధికార పార్టీకి గ్రామ స్థాయిలో సహజ ఎడ్జ్ ఉండే అవకాశం ఉన్నప్పటికీ కాంగ్రెస్ ఆ అవకాశాన్ని ఎంతవరకు ఉపయోగించుకుంటుందన్నది చూడాలి. ఈ పంచాయతీ ఎన్నికలు కేవలం స్థానిక స్థాయి సమరం మాత్రమే కాదు. ఇవి ప్రజల దృష్టిలో కాంగ్రెస్ 2 సంవత్సరాల పాలనకు ఒక రిపోర్ట్ కార్డ్ లాగా మారబోతున్నాయి. అదే సమయంలో బీఆర్ఎస్ బలమైన ప్రతిపక్షంగా నిలబడుతుందా, బీజేపీ ఎంతవరకు అడుగు ముందుకు వేస్తుంది అన్నది కూడా ఈ ఎన్నికలతో తేలనుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.